ఇగో కాల్ చేసిండు, మెసేజ్లు వీడియోస్ అని పెట్టినారు అతనివి, మళ్ళీ డిలీట్ చేసిండు ఆ పురోహితుడు. ఎందుకు? మా అమ్మ నాన్న భయపడుతున్నారక్క వద్దు అని చెప్పి. అసలు సమస్య ఏంటి? నేను అందుకే పేరు చెప్పట్లే ఆ పురోహితుడిది. కానీ కాంగ్రెస్ పార్టీకి చెప్తా ఉన్నా ఎంక్వైరీ చేయమని చెప్పి. పురోహితుల జోలికి వస్తే మాత్రం మర్యాద ఉండదు. నేను చెప్తా ఉన్నా, ఈ మున్సిపల్ ఎన్నికలన్నా గొడవలు లేకుండా చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం మితిమీరినటువంటి అహంకారంతో రౌడీగిరి చేస్తురా, గూండాగిరి చేస్తురా అర్థం చేసుకోవాలా దయచేసి. అయితే బాసరకు సంబంధించినటువంటి ఒక పురోహితుడు, అమ్మవారి ఉపాసకులు, కామాఖ్యాదేవి ఉపాసకులు ఆయన. సో ఆయన లైక్ ఎప్పటి నుంచో వాళ్ళ ఈ ఎక్స్ సర్పంచ్ పర్సన్ ఎప్పటి నుంచో అతను అక్కడ ఎవడి భూమి కూడా ఉంచాడండి, కబ్జా పెడతానే ఉంటాడు. ఇక కబ్జా పెట్టడానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన ఆ సర్పంచ్, ఎక్స్ సర్పంచ్. బ్రాహ్మణుల భూములు కూడా కబ్జా పెట్టినటువంటి ధీరుడు, శూరుడు, వీరుడు. బ్రాహ్మణుల భూములు. కానీ బ్రాహ్మణులకి కొంతమందికి అంత ధైర్యం ఉంటుందా? ఎందుకు కోర్టులో కేసేసిరు, ఇంకా కోర్టులో కొట్లాడుతున్నారండి. అయితే ఈ ఎక్స్ సర్పంచ్ కాంగ్రెస్కి మద్దతుదారులుగా ఇద్దరు నించున్నారు ఈసారి. ఒకళ్ళేమో మునూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన పర్సన్, ఇంకోలేమో గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పర్సన్. అయితే ఈసారి బ్రాహ్మణ సంఘాలు ఎప్పుడు ఈ మునూరు కాపు అతను ఏమంటారు మన ఈ సర్పంచ్, ఎక్స్ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో అందరి భూములు కబ్జా చేస్తున్నాడు. నాట్ ఓన్లీ బ్రాహ్మణ సంఘం,